కావాలి? ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనందరికీ ఉత్తరం కావాలి. అసలు దేవుడి ఉన్నాడా లేడా, దేవుడు ఇస్తాడా ఇడా అని రూఢీగా మనం ఇలాగ ఉపవాస ప్రార్థనలో జరుగుతూ ఉంటే ఆయన మన యొక్క మొర ఆలకించాలి. చూడండి, మన యొక్క మొర ఆలకించాలంటే మనం ఏమని అడగాలి? దావీదు గారు అడుగుతున్నారు కదా ఇక్కడ, దేవా నా మొర చెవి ఎక్కి ఆలకించు. ఏ కావాలి? ఆయన చెవులుండి వినేవాడు. చూడండి, ప్రభువు నందు దేవుడురా ఆయన చెవులుండి వినేవాడు. మనం కూడా వింటాం, ఏం చెబుతుందో నా గురించే మాట్లాడుకున్నారు చూసారా, ఆమె అలాంటిది అనుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, రెండు చేతులు హల్లెలూయా. ప్రభునందు దేవుడురా దేవునికి చెవులుండి వినేవాడు. చూడండి, మీ మన మొర ఆలకించాలి ఆయన. అయ్యా ఆయన అంటున్నాడు, దేవా నా మొరకి చెవి ఎగ్గి నాకు ఉత్తరమిమ్ము. మనం ఈరోజు అడగాల్సిన మాట కూడా అదే. ఈ 21 రోజు ప్రార్థన కూడా అదే, నాకు జవాబిమ్ము, నాకు జవాబిమ్ము, నాకు జవాబిమ్ము అని మనం పదే 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 అడిగితే ఆయన ఎప్పుడు జవాబిస్తాడు చెప్పొచ్చు. ఈరోజే జవాబు ఇవ్వచ్చు, రేపే ఇవ్వచ్చు, లేదా 21 రోజు ప్రార్థన అయిపోయిన తర్వాత తెల్లారి ఇవ్వచ్చు. హల్లెలూయా. చూడండి, ప్రభునందు దేవుడురా యెషయా గ్రంథములో 59వ అధ్యాయము అక్కడ అంటాడు కదా, ఒక మాట అంటాడు చూడండి, రక్షింపుకనేరగన యెహోవా హస్తము కొరసకాలేదు, ఇననేరగనై ఆయన చెవులు. ఏమన్నాడు ఇందాక? ఏమన్నాడు? దేవా నా మొరకి చెవియగ్గుము. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఇననేరగనే ఆయన చెవులు మందం కాదు. అంటే మన మొర ఆలకిస్తాడా ఆలకడా, వింటాడా వినడా? చూడండి, అందుకే మనం అడగాల్సింది ఏంటంటే, ప్రభువా నా కుటుంబాన్ని రక్షించుము, దీవించుము, ఆశీర్వదించుము. నువ్వు ఆశీర్వదించితే ఆశీర్వదించబడతాం, నువ్వు దీవిస్తే దీవించబడతాం. అయ్యా నేను పొట్ట కాల్చుకొని నీ కోసము నువ్వు నాతో మాట్లాడతావని, కనికరిస్తావని, నా మొరని చెవి ఎగ్గుతావని నేను ప్రార్థన చేస్తున్నానయ్యా అని మనము ఎలా ప్రార్థన చేయాలి? కన్నీటితో ప్రార్థన చేయాలి, పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి. హృదయ అంతరంగం ఎరిగిన దేవుడు యువ కుటుంబంలో ఏ స్త్రీకి ఏ పురుషుడికి ఏం అవసరం అవుతుందో ఎవరికి తెలియదు. నాకేం అవసరం ఉంది? నాకు చక్కని మందిరం కావాలని అవసరం ఉంది. చూడండి, నేను 2 ఏళ్ళు అయితే స్థలం కొని ఇంతవరకు దాంట్లో కనీసం పునాది కూడా వెళ్ళకపోయా. హల్లెలూయా. దేవుడి కార్యం జరిగింది, ఆయన చేస్తాడు. ఆయన చేసే దేవుడు అడిగే ప్రతి వాడికి ఇచ్చేవాడు, అడిగేవాడికి ఇచ్చేవాడు. అడుగుతూ ఉన్నాం. మీరు కూడా మీ ప్రార్థనలో, అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని మా మందిరం గురించి ప్రభునందు దేవుడురా అక్కడ చక్కని మందిరం దేవుడు నిర్మాణం చేస్తాడని ఎన్నో దర్శనాలు వచ్చాయి. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క సన్నిధి మనకి దగ్గరగా ఉన్నది, సమీపంగా ఉన్నది. మనం ఇలాగ ఉపవాస ప్రార్థన చేస్తే దేవుని అంట కట్టి ఉండాలి. హల్లెలూయా. దేవునితో సవాసం చేసేవారిగా ఉండాలి. స్నేహితులు ఎలా తిరుగుతారు? ఇలాగ భుజం వేసి చేసుకుని, ఏంట్రా ఎలాగ బాగున్నావా, అక్కాయ బాగుందా, అమ్మ బాగుందా, నాన్న బాగుందా అని అంటారు. మనం కూడా దేవునితో సవాసం చేయాలి. అంటే మనం దేవుడి మీద చేయలేము, కానీ ఆయన బట్టి మన భుజాల మీద చేసి, బాగా చేస్తున్నావు ప్రార్థన, నీ ప్రార్థన విన్నానే అమ్మాయి, బాగా చేస్తున్నావు, చక్కగా చేస్తున్నావు, మోకాళ్ళు కరుడు కట్టినా కానీ మోకాళ్ళు దిగట్లేదే. హల్లెలూయా. దేవుడి మాట్లాడతాడు. ఆయన నోరుండి మాట్లాడేవాడు. ఏంటంట? ఇదేందో మాట. ఇందాక చెవు నుండి వినేవాడు, కను నుండి చూసేవాడు. చూడండి, ఇంకా నోరుండి మాట్లాడేది. ఆయన మాటలు రానివాడు కాదు. హల్లెలూయా. ఎందుకంటే ప్రభునందు దేవుడురా ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. చూడండి, నాకు ఒకప్పుడు ప్రార్థన తెలియదు, ఎలా చేయాలో తెలియదు, ఎలా పాట పాడాలో తెలియదు. ఇలాగ నిలబడి మాట్లాడాలంటే ఇదే మందిరంలో ఎన్నోసార్లు ఏడ్చాను. ఇది చూసే ఉంటారు. ఎందుకంటే ప్రభు మనతో సమీపంగా ఉంటే మనకి ఏ లోటు ఉండదు. ఆయన అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎక్కడది? 23వ కీర్తనలో అంటాడు. చూసారా? ఎందుకు మనకి లేమిడి ఎలా ఉందంటే మనం బతుకుంటమే మనకు ఆశీర్వాదకరం. హల్లెలూయా. ప్రభునందు దేవుడురా చూడండి, మనలాంటి వాళ్ళు, మనతో సవాసం చేసిన వారు, మన స్నేహితులు, మన యొక్క బంధువులు, మన రక్షణ సమితులు, చూడండి వారు ఎంతో మంది లోకములో కారగారములో కలిసిపోయారు. ఎందుకు తెలుసా?
వారికి భూమి మీద నూకలు లేక పోయారట. ఇలా ఈరోజు చూస్తే ఆ యవనస్తులు ఎలా చనిపోతున్నారో కూడా అర్థం కావట్లేదు. ఎందుకు చనిపోతున్నారో కూడా అర్థం కావట్లేదు. ఎందుకు వాళ్ళ మీద మరణం వచ్చిందో తెలియట్లేదు. మనకి ఈ వయసు వచ్చింది, ఇలాగ ఈ స్థితిలో ఉన్నామే, ఈ రోజు ప్రార్థన చేసుకుంటున్నామే. చూడండి, గత 3 దినాల నుంచి దేవుని సన్నిధిలో గడుస్తూ ఉన్నామే. దేవుడు అన్నాడు, మీరు ఒక్క దినము గడుపుట హల్లెలూయా. ఇంకా మనల్ని ఎంతగానో హెచ్చించాడు దేవుడు. 3 దినాలు వచ్చావు, ఒక దినమే దేవుడు రమ్మన్నాడు. 3 దినాలు వచ్చావు, ఇంకా రానున్న దినాల్లో వస్తూనే ఉంటాం, పెరుగుతూనే ఉంటాయి. ఏంటో తెలుసా, ఆశీర్వాదం ఎలా ఉంటుందో, మనకి మన పిల్లలకి ఇచ్చే ఆశీర్వాదం తరతరాలు తరగని ఆస్తి, అంతస్తు. అంటే ఏంటి, వారి ఆత్మ బలపడతారు. హల్లెలూయా. ఒకవేళ మనం ప్రార్థన చేసి మన ప్రార్థన వ్యర్థమైపోద్ది అనుకుంటారు కొంతమంది. అక్కాయ్, నేను బాప్టిజం తీసుకొని 29 సంవత్సరాలు, నేటికి వచ్చే సంవత్సరానికి ఎంత 30, 30 అని చెప్తారు. అయితే వారి యొక్క ప్రార్థన అలా ఉండదు తెలుసా. ఇలా చేస్తున్నాం అక్కాయ్, మేము చూశారా నా ప్రార్థన ఎరుగుతువా, నేను పాట పాడితే కోవెల అలగించింది చెప్పుకోవటం. ఎప్పుడు రక్షణ పొందా, మారు మనసు పొందా, బాప్టిజం పొందా, అది ఏం మానుకున్నావు ఆయన అంటున్నాడు. చూడండి, ఇక్కడ యెషయా గ్రంథంలో చదవండి. ఇంకా రక్షింపుకునేరకనై ఉన్నాడు అట్లు, యెహోవా హస్తము కొరచ కాలేదు, ఇననేరకనై ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చిన. హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ, మీ దోషములు. అర్థమైందా? ఎక్కడి నుంచి వస్తాయి ఆ దోషం తెలుసా? ప్రభునందు దేవుడురా. ఒక్కసారి మలాకి గ్రంథము 7వ అధ్యాయము 3వ వాక్యం చదువుకున్నాం. మనకు అర్థమైంది ఇక్కడ అసలు ఎందుకు వచ్చింది పాయింట్, మన గురించి ఎలా వచ్చింది, మన దోషం ఏంటి. నేను ఎప్పటి నుంచో ప్రార్థనకు వస్తున్నా కదా, ఎప్పటి నుంచో మారు మనసు పొందా కదా, ఎప్పటి నుంచో రక్షణ పొందా కదా, ఎప్పటి నుంచో దేవుడితో సవాసం చేశా కదా, దేవుడు నా స్నేహితుడు, దేవుడు నా అన్న, దేవుడు నా తల్లి, దేవుడు నా తండ్రి అని మనం ఎన్నోసార్లు చెప్పుకుంటా ఉన్నాం. కానీ ఇక్కడ అంటున్నాడు కదా ఒక మాట, చూడండి, మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని తోసివేశారు. హల్లెలూయా. ఏ కట్టడి ఇది, ఎప్పటి నుంచి అంట, మీ పితరుల నాటి నుంచి. ఒకవేళ ఇప్పుడు వచ్చాం మనం, ఇప్పుడే రక్షణ పొందాను, ఇప్పుడు నుంచి నా జీవితాన్ని సరి చేసుకోవాలి, నా యొక్క భాగవతాన్ని సరి చేసుకోవాలి. చూడండి, ప్రభునందు దేవుడురా, నా పితరుల నాటి నుండి అన్నాడు. ఇక్కడ మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనట్లేదు. దేవుని కట్టడలు చెప్పమ్మా, వాటిని తోసివేశారు. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల. హల్లెలూయా. ఏం చేస్తాడంట, మనం ఆయన తట్టు తిరిగి ప్రార్థన చేస్తే, ఆయన తట్టు తిరిగి ఏడిస్తే, ఆయన తట్టుని తిరిగి మోకరిస్తే, అప్పుడు మన మొర ఆలకిస్తాడు, మనకి జవాబు అనుకరిస్తాడు. అక్కడ అంటున్నాడు కదా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు. హల్లెలూయా. అరే బాయ్, ప్రార్థనకు వాళ్ళు రాలంటే ఏమంటారు, వెళ్ళిపో, నాకు టైం ఉందంటారు. నేను అలాగే అన్నాను మా అమ్మ నాన్నతో. అర్థమైందా? ఎన్నోసార్లు అన్నాను ప్రభునందు తింటుందా. చూడండి, నా మీద ఇలాగా డాక్టర్ ఎప్పుడైతే పడిందో అప్పుడు యేసు ప్రభు నాకు గుర్తొచ్చాడు. ఎన్నోసార్లు ఇలాగ మీకు సాక్ష్యం చెప్పాను. చూడండి, అయితే సాక్ష్యం చెప్పలే కానీ ప్రభునందు తింటుందా. ఇక్కడ నేను కూడా వాళ్ళు పిలిచినప్పుడు ఆ మాట అన్నాను, సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. ఎన్నోసార్లు అన్నాను, మా ఆవిడ పిలిచింది, నాకు టైం ఉందిలే, నేను వస్తాలేను. రక్షణ పొందితే సమయం ఉండగానే సద్వినియోగపరుచుకుంటే దేవుని అక్కడికి మనం సిద్ధపరుస్తూ ఉంటాడు. దేవుడే మనం అనుకుంటాం, ప్రార్థనకు వస్తున్నావా వెళ్తున్నావా. అయ్యగారికి ఏం పని ఉందండి, ఆయన చేసే డ్యూటీ అది. అమ్మగారికి ఏం పని ఉందో, వాళ్ళు చేసే డ్యూటీ అది. ప్రార్థన చేస్తారు, ఆ సమయం అనక అసమయం అనక. మన బిడ్డల చదువులు బాగుండాలని వారు పెట్టే ప్రార్థనలోకి మనం పాల్గొనకపోతే మన బిడ్డల జీవితం పాడైపోద్ది, మన జీవితం కూడా. ఎందుకు తెలుసా, అపవాదనే సాతాను. ఎప్పుడైతే ప్రార్థనకి ఎడంగా ఉంటామో అపవాది ఇలా దగ్గరగా వస్తా ఉంటాడు. ఎప్పుడైతే దేవుని దగ్గరికి ఇలా వెళ్ళామో అపవాది దూరంగా. హల్లెలూయా. అందుకే అన్నాడు, మీరు నా తట్టు తిరిగి ఎడల నేను మీ తట్టు తిరుగుదాను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మన తట్టు ఉండాలా వద్దా? దేవుడి యొక్క దీవెన కావాలా వద్దా? కావాలనే వచ్చింది. ప్రభునందు తిరుగుతుందా. ఎందుకే దేవుని యొక్క సన్నిధిలో మన పిల్లలైన వారు అందరూ అయితే ఉన్నారో
మన కుటుంబంలో బంధువులు, స్నేహితులు, శ్రేయభిలాషులు ఎక్కడ దొరికితే అక్కడ అవకాశం దేవుని నామాన్ని ప్రకటించాలి. యెహోవాను స్తుతించుట అందరికీ మంచిది. 102వ కీర్తనలో ఉంది ఆ మాట, ఒకసారి చదవండి. అయితే యెహోవాను స్తుతించుట అందరికీ మంచిది. అందరికీ మనం అనుకుంటాం, నాకే మంచి చేయ్యా, నేను స్తుతిస్తున్నాను, నాకే మంచి చేయ్యా, నా భర్త కొద్దులే నాకు చేయ్యా, నా కుమారుడు కొద్దులే కుమార్తెకి చేయి, నా మాట వింటుంది, కొద్దిగా నేను ఓడమంటే ఊడుస్తుంది, అంట్లు కడగమంటే కడుగుతుంది, బట్టలు ఉతకమంటే ఉతుకుతుంది అని చెప్పుకుంటా ఉంటారు కొంతమంది. అంటే మీరు కాదులేండి, చాలా మంది ఉంటారు. కానీ మనలో కూడా అలాంటి ఏమైనా ఉంటే తగ్గించుకొని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుని యొక్క మహిమ మనతో ఉంటుంది. హల్లెలూయా. ప్రభునందు దేవుడా, చూడండి, మీకును ఏం అడ్డుగాడుగా ఉంది విన్నారు కదా, మీ దోషములు అడ్డుగాడుగా ఉన్నాయి. మొదలుగానేమో ఆయన ముఖమును మరిపరచు. మన దేవుని చూడండి, పాపములు అడ్డుగోడుగా ఉన్నాయి, దోషములు అడ్డుగోడుగా ఉన్నాయి. ఇంకోటి మలాకి గ్రంథం చదువుకున్నాం కదా, అక్కడ అన్నాడు, మీ పితరుల నాటి నుండి నా కట్టడలు గైకొనట్లేదు, వాటిని తోసివేశారు. కింద చదవమ్మా, అయిపోయింది నా టైం. మీరు అయితే తిరిగిన ఎడల తిరుగుదును, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. దేని విషయంలో మీరు అందరూ తిరుగుదురు అని మానవుడు దేవుని యొక్క దొంగిలునా? అయితే మీరు నా యొక్క దొంగిలితిరి. చూడండి ఒక్క నిమిషం, ఎక్కడ దొంగిలించాం మనం? ఒకవేళ మీరు గనక నన్ను అంటే, నువ్వు దొంగతనం చేసావని నన్ను అంటే నేనేమంటా, నేను ఎంత పడుతుంది, నేను అయ్యగారిని, నేను పాస్ట్ గారిని దొంగతనం చేస్తానా అంటానన్నా. చేసినా సరే, ఒకవేళ చేసినా సరే ఏమంటానంటే, దొంగ అంటే ఒప్పుకుంటా? ఒప్పుకోడు, అసలు ఎవడో ఒప్పుకోడు. అయితే మనమైతే ఏమనాలి? దేవుడు అంటున్నాడు అక్కడ, మీరు నా యొక్క దొంగిలితిరి. చదువు అక్కడ కంటిన్యూ చేయి. దేని విషయంలో దొంగిలించమని మీరందరూ మీరు 10వ భాగమును ప్రతిష్ఠార్పణలను ఈయక నా యొక్క దొంగిలితిరి. హల్లెలూయా. దాంట్లో నేను కూడా భాగస్తుడిని. అర్థమైందా? మనం ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన కట్టడలను గైకొనలేము, చేయలేము. అర్థమైందా? ఈ దేవుడు చెప్పిన కట్టడలను గైకొనాలంటే ఆయన అన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ తల్లిదండ్రులను సన్మానించు. అది తల్లిదండ్రులే కాదు, అత్తమామను పట్టించుకోవట్లేదు, అత్తను పట్టించుకోండి, మామను పట్టించుకోవట్లే. తల్లిదండ్రులు ఏం చూస్తారు? ఈ రోజు దొరికిపోతే అన్నదమ్ముడికే గట్టట్లేదు, అరసేటి భూమి కాడికి గొడవ వస్తుంది. లేదా ఒక నాన్న సంపాదించిన ఆస్తిలో 2 బైకులు ఉన్నాయి, ఒకటి పాతది తక్కువ రేటు పడుతుంది, ఒకటి ఎక్కువ రేటు పడింది అనుకోండి. ఏమనుకుంటాం? అరే నేను పెద్దోళ్ళరా, నాకు ఇదే కావాలి, నేను చిన్నోళ్ళరా, నాకు ఇదే కావాలి అని అంటారు పెద్దలు. వచ్చిన వాళ్ళు, అక్కడికి వచ్చిన వాళ్ళు అంటారు, లేదు నేను మంచిగుంటే నువ్వు ఇలాగనే తీసుకో, నువ్వేమైనా మంచిగా ఉండవు అదే తీసుకో అని చెప్పి అంటారు. కానీ అలా కాదు. ప్రభు నందు దేవుని బిడ్డలారా, మనలో ఉన్న కుళ్ళు కొచ్చితో నాకు తెలియపోవచ్చు, నాలో ఉన్న కుళ్ళు కొచ్చితో మీకు తెలియదు. అర్థమైందా? నేను మామూలుడు కాదు, ఇప్పుడు కాదు, ఒకప్పుడు. ప్రభు నందు దేవుడు మనతో ఉండి, మనం దేవునితో సవాసం చేసి దేవునితో అంతగట్టి తిరుగుతూ ఉంటే దేవుని యొక్క ప్రత్యక్షను, అంటే ఏమంటారు, దేవుని యొక్క ప్రత్యక్షను చూడగలరు. దేవుడు మన ఎదుటినే ఉంటాడు, ఆయన జవాబు అందిస్తాడు, ఆయన మనకు మార్గం చూపిస్తాడు, ఆయన యొక్క సన్నిధిలో మనం ఉంటాం. ఆయన ప్రకాశమైన ఎలుగంట మనల్ని ఇలా తాకించాడు. హల్లెలూయా. ఆయన ప్రకాశమైన ఎలుగు మన అందరి మీదకి వచ్చును గాక. ఆమేన్. దేవుడికి మాటలు మన ఎన్నికల్లో దీవించబడిన గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరూ మోకాళ్ళ మీద కొద్దండి. చివరిసారి మోకాళ్ళు అంటున్నారు అయ్యో. రైట్, ఉపవాసం ఉన్నాం కాబట్టి ప్రార్థన చేసుకోవడం మంచిది. అందరూ మోకరించుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ స్తోత్రాలు చెప్పండి. 2 నిమిషాలు మీ కుటుంబాల కోసం, మీ పిల్లల కోసం, మీ భర్తల కోసం, మీ గృహాల కోసం, మీ పంటల కోసం, మీ పశువుల కోసం కన్నీరు గారవండి. ఒకసారి
అందరూ కూడా స్తోత్రం 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 అందరూ కూడా స్తోత్రం 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 అందరూ కూడా దగ్గరగా యేసయ్య మాతో మాట్లాడండి అయ్యా. యేసయ్య మా ప్రార్థన ఆలకించండి నాయన. 21 రోజులు తీర్మానం చేసుకున్నాము నాయన. 21 రోజులు మా యొక్క అభివృద్ధి కావాలయ్యా. మా సంఘం అభివృద్ధి కావాలయ్యా. మా కుటుంబాల అభివృద్ధి కావాలయ్యా. మా పిల్లల చదువుల అభివృద్ధి కావాలయ్యా. అప్పులు తీర్చబడాలయ్యా. అద్భుతాలు చూడాలయ్యా. గొప్ప కార్యాలు జరిగించండి ప్రభువా. చేయండి, ప్రార్థన చేయండి. మిమ్మల్ని మీరే మీ బాధను తలుచుకొని నా భర్తతో మాట్లాడే ప్రభువా. కనికరించు ప్రభువా. మారు మనసు ప్రభువా. మా సంఘములోకి రావాలి ప్రభువా. ఒక ప్రార్థన పరుడుగా చేయండి ప్రభువా. అందరూ ప్రార్థన చేయండి. లోకంలో ఉన్నారు ప్రభువా. లోకంలో పడిపోయారు ప్రభువా. మారు మనసు లేకుండా తిరుగుతున్నారు ప్రభువా. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు ప్రభువా. ఎక్కడ చూసిన అకాల మరణాలు ఎదురవుతుంది నాయన. నా కుటుంబంలోకి రండి ప్రభువా. నా కుటుంబాన్ని ఆశీర్వదించడం నాయన. నా కుటుంబాన్ని దర్శించడం నాయన. నా సంఘమును దర్శించడం నాయన. అందరూ ఎలుగెత్తి ప్రార్థన చేద్దాం. సంఘము అయ్యా క్షేమ అభివృద్ధి పొందాల ప్రభువా. ఆత్మలు రావాలయ్యా. వేరే ఆత్మల తీసుకురావాలి ప్రభువా. అందరూ ప్రార్థన చేయండి. మహోన్నతుడా ఈ రాత్రి వేళ మాతో మాట్లాడండి. మహోన్నతుడా ఈ రాత్రి వేళ ఈ స్థలంలోకి రండి ప్రభువా. మహోన్నతుడా మీ కార్యములు జరిగించండి నాయన. అందరూ బిగ్గరగా యేసయ్యా ప్రార్థన ఏంటిదా బిగ్గరగా చేయాలి. మీ భర్త లాగిని ఆగిపోయాడు. దేవుని సన్నిధికి రావడం. మీ పిల్లల దేవుని సన్నిధికి రావడం లేదు. దోషము దేవుడు కడిగి వేయాలని, లోకం నుంచి విడిపించాలని, అద్భుతాలు జరగాలని, అనేక మంది రక్షించబడాలని ప్రార్థన చేద్దాం. తప్పక నా పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. మా సంఘములను జ్ఞాపకం చేసుకోండి. కనికరించిన ప్రభువా అని అందరూ కూడా ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 అందరూ కూడా బిగ్గరగా ప్రార్థన చేయాలి. ఎవరు మౌనం ఉండొద్దు. దేవుడు మనకు అనుగ్రహించిన ఉపవాస ప్రార్థనలు, మన కుటుంబంలో గొప్ప కార్యాలు మనం చూడాలి. ఏదో వచ్చా వెళ్ళామని కాదు. మన కుటుంబంలో మార్పు చూడాలి. సంఘంలో మార్పు చూడాలి. పిల్లల్లో మార్పు చూడాలి. ఈ సంవత్సరం పంటలో మార్పు చూడాలి. ఒకరికి ఇచ్చేవారుగా చేయాలి. ప్రభు ఆరోగ్యం మనకు రావాలి. నీ కొరకే బ్రతకాలని నీ కొరకే పరిగెత్తాలని. అవునయ్యా, నీ కొరికే బ్రతకాలనుంది. మీ కొరికే జీవించాలనుంది. ప్రార్థనలో గడపాలనుంది. నీ దగ్గరే కూర్చోవాలనుంది. నమ్మకంగా ఉండాలనుంది ప్రభువా. ఇంటికి సమస్యల ప్రభువా, శ్రమల ప్రభువా, ఇబ్బందుల ప్రభువా తలెత్తుకోలేకపోతున్నానయ్యా. అందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. ఈ కొరకే బ్రతకాలని
నీ కొరకే పరుగెత్తాలని ఈ క్షణమైనా ఈ దినమైనా ఈ గడి అయినా ఎంత రాత్రి అయినా ఈ క్షణమైనా ఈ దినమైనా ఈ గడి అయినా ఎంత రాత్రి అయినా యేసయ్యా 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 నీ కనిచే
యేసయ్యాని పని చేయుట అనునిత్యం మాకు నేర్పుమయ్యా. చివరి ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, మీ ఘనమైన నామమునకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు. మా సంఘ క్షేమాభివృద్ధి కోరి ఉపవాస ప్రార్థనలు మీరు ఏర్పాటు చేశారు తండ్రి. బిడ్డలు మీలో ఎదగాలని, ఆత్మీయంగా ఎదగాలని, వారి కుటుంబ సమేతంగా మీ సన్నిధికి రావాలని, నూతన ఆత్మలు రావాలని మాతో పాటు మీ బిడ్డలందరూ కూడా నాయన ఉపవాసం మీ సన్నిధికి వచ్చారయ్యా. వారి కుటుంబ సమస్యల నుంచి కూడా విడిపించండి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి, అద్భుతాలు జరిగించండి, ఆశ్చర్యకార్యాలు జరిగించడం ఆయన. మరి ముఖ్యంగా నాయన దైవజనులు పెద్దలు మా ఆత్మీయ తల్లిదండ్రులు బట్టి మీ స్తోత్రాలు. వారిని మీరు ఆశీర్వదించండి. మా ఆత్మీయ సహోదరులందరూ బట్టి మీ స్తోత్రాలు. వారిని కూడా మీరు ఆశీర్వదించండి. మా ఆత్మీయ పిల్లల బట్టి మీ స్తోత్రాలు. ప్రేమతో మీ సన్నిధికి వచ్చి బలపరుస్తూ ఉండగా వారిని కూడా మీరు ఆశీర్వదించండి. వారి అవసరాలను మీరు తీర్చండి. చంద్రపడ దాసురాలు కూడా మీరు తోడుగుండి సహాయించండి. ఇంకా నూతనాత్మల దేశరాన్ని అద్భుతాలు జరిగించండి. బిడ్డలకు మందిరాలు కట్టండి, సంఘాలు కట్టండి, నిలబెట్టండి, తొట్టిలు పోపడ కాపాడండి, మా దేశాన్ని కాపాడండి, దేశ నాయకులను కాపాడండి. అయ్యా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. మా గ్రామ ప్రజలందరికీ తోడుగా ఉండండి. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు మారు మనసును దయచేయండి. గ్రామంలో ఉన్న ప్రతి విధమైన దురాత్మ సమూహములను కాల్చివేయండి. నిత్యం మిమ్మల్ని స్తుతించే ధన్యత బిడ్డలందరికీ దయచేయండి. మీ మేలు పొందుకునే భాగ్యం దయచేయండి. మీ సన్నిధిలో చేసిన విజ్ఞాపనలు మీరు ఆలకించారు. మీ సన్నిధిలో చేసినటువంటి ఆరాధన మీరు ఆలకించారు. విన్న వాక్యాలు బట్టి నాయన వారి హృదయంలో నెమరు వేసుకుంటూ మరలా తిరిగి రేపు సాయంకాలం నాయన మేమందరం కలిసి మిమ్మల్ని స్తుతించే వరకు మీ సన్నిధి మీ బిడ్డలకు మాకు తోడుగా ఉంచి నడిపించి సహాయించారు. 3 రోజులు నాయన మీరు తోడుగుని నడిపించారు ప్రభు. రేపు అలాగే ఇంకా జరగబోతున్న సమయాన్ని కూడా మీకు అప్పగిస్తున్నాను. ఘనంగా మీరు జరిగించండి. దైవజనులను తీసుకురండి నాయన. అద్భుతమైన వర్తమానాలు వినిపించండి. పాల్గొంటున్న బిడ్డలందరూ మీరు దీవించండి. రావాల్సిన వారు కూడా అందరూ పాల్గొన్నట్లుగా సహాయించండి. యేసయ్య ఘనమైన నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మనిక నీ నిత్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఏర్పాటు చేయబడిన 21 రోజు ప్రార్థనలు మీ ఆత్మ ద్వారా జరిగించి ప్రతి ఒక్కరికి మీ కృప తోడైండి నడిపించునుగాక. ఆమేన్.